హెబ్రీ 11:32 ప్రకారము విశ్వాస వీరుల గురించి మనం చూస్తున్నాం. విశ్వాస వీరుల జాబితాలో ప్రవక్తలు కూడా ఉన్నారు. అయితే మేజర్ ప్రవక్తలు వారిని మనం చూస్తూ వచ్చాం. యెషయా, యిర్మీయా, తర్వాత యెహెజ్కేలు, దానియేలు ఉన్నారు. తర్వాత మోషే కూడా ప్రవక్తే. యేసు ప్రభుకి ముంగుర్తిగా ఉన్నాడు, విమోచకుడిగా, తర్వాత ప్రవక్తగా. ఆదికాండం ఇవన్నీ 5 కాండాలు కూడా తాను రాస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు తనతో మాట్లాడి బయలుపరుస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం కూడా మోషే ద్వారా వచ్చింది. దేవుడు చెప్పింది ఒక పుల్లైన పొట్టైన తీసేయకుండా కలపకుండా ఆ ప్రకారం రాస్తూ వచ్చాడు. సో అలాగా వీళ్ళంతా నిజ ప్రవక్తలు. ఎవరైతే దేవుడు చెప్పిందే ఇచ్చిన ప్రత్యక్షత, మాట్లాడిన మాటలు మాత్రం వీరు రాస్తూ వచ్చారు. అవి మనం కలిగి ఉండే ధన్యత దేవుడు మనకు కూడా ఇచ్చాడు. చాలామంది వాటిని నిరాకరిస్తున్నారు, అనుమానిస్తున్నారు. తర్వాత వారు ఎంతో నష్టపోతున్నారు. దేవుని ఎరగని స్థితిలో దేవునికి దూరంగా ఉండి. సో దైవికమైన విషయాల్లో తప్పిపోతే ఇది ఇక్కడ పర్వాలేదు, కానీ ఈ లోకంలో ఏదో విధంగా బతికేస్తారు. కొద్ది కాలము, చనిపోయిన తర్వాత శాశ్వత కాలంలో మోసపోతారు, దేవునికి దూరం అవుతారు, నరకంలో ఉంటారు. సో అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు మనల్ని సరిచేస్తున్నాడు. అయితే సంఘంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా కేవలం కొంతమందే ఇటువంటి గ్రహింపు కలిగి ఎప్పటికప్పుడు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, వాక్యాన్ని అనుమతిస్తున్నారు, వారి హృదయాల్లో ఫలించేటట్టుగా. మిగిలిన వారందరూ కూడా ఆ రీతిగా సిద్ధపడాలి, లేకపోతే నష్టపోతారు. మనం కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. యిర్మీయా కూడా బైబిల్ పట్టణంలో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. 11వ అధ్యాయం వరకు వచ్చాము. ఇంకా మిగిలిన అధ్యాయాలు ఉన్నాయి. యిర్మీయా అంటే అర్థం ఏంటి? కాదు. కాబట్టి నియమింపబడుట, హెచ్చింపబడుట. నియమింపబడుట, హెచ్చింపబడుట. యిర్మీయా అంటే నియమింపబడుట, హెచ్చింప, అపాయింటెడ్ ఆర్ ఎగ్జాల్టెడ్. సో కాబట్టి దేవుడే నియమిస్తాడు, దేవుడే హెచ్చిస్తాడు. సో ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు? తగ్గించుకున్నవారిని. ఎవరి ఎదుట? దేవుని ఎదుట తగ్గించుకున్నవారు. దేవుని ఎదుట తగ్గించుకునే వారిని హెచ్చిస్తాడు, హెచ్చించుకునే వారిని తగ్గిస్తాడు. దావీదు కూడా ఎంతగానో హెచ్చింపబడ్డాడు. అనేక మంది దీనులైన దేవుని దాసులందరూ కూడా హెచ్చింపబడ్డారు. దీనులు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన వెంటనే విధేయులు అవటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హేబేల్ దగ్గర నుంచి చూసినప్పటికీ కూడా దేవుని గనపరిచిన వారంతా దీనులు అన్నమాట. దేవుడు హేబేల్ కూడా ఆ రీతిగా గనపరుస్తూ వచ్చాడు. తన దేవుని చేత హెచ్చింపడుతూ వచ్చాడు. లోకంలో తన అన్న కయ్యను తను చంపివేసినప్పటికీ కూడా తన ఘనత ఎక్కడ కూడా తగ్గిపోలేదు. ఇంకా ఆ మరణాన్ని పొందడం ద్వారా ఘనత ఎక్కువైంది, కానీ ఘనత తగ్గిపోలేదు అన్నమాట. ఎవరికి తగ్గిపోయింది? చంపిన కయ్యూనికే తగ్గిపోయింది. దేశదేవుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఆ కయ్యూను దేవుడు ప్రశ్నించినప్పుడు, దేవుడు అడిగినప్పుడు పశ్చాత్తాపడలేదు, కానీ శిక్ష గురించి ఏం చేస్తున్నాడు? దేవుడు, నా శిక్ష నేను భరించలేనంత గొప్పదంటాడు. కానీ ఏమైనా పశ్చాత్తాపడ, నేను చేసింది తప్పు అయిపోయిందని పశ్చాత్తాపడాలి కదా. అట్లాగే పశ్చాత్తాపం వెంటనే పడాలి, లేకపోతే శాపం వచ్చేస్తుంది, శిక్ష అనేది వచ్చేస్తుంది. అది కయ్యూను గర్వించాడు. అందుకనే దీనులైన వారిని కూడా తాను దీనుడైన తన సహోదరుని, దేవుని దృష్టిలో దీనుడైన సహోదరుని కూడా చంపేసి ఎంత అగాత్యానికి లోబడి ఒడిగట్టి ఎంత నష్టపోతూ వచ్చాడు. అటువంటి జీవితం మనకు ఉండకుండా క్రీస్తే మన కొరకు ఘనహీనమైన ఆ మరణాన్ని పొంది మన ఘనహీనులైన మనల్ని ఘనులుగా చేయటానికి, దేవుని ఎదుట దీనులుగా చేయటానికి, మనల్ని ఆత్మీయంగా హెచ్చించటానికి, భూలోకంలో హెచ్చింపు కోరుకోవద్దు, ఆత్మీయంగా హెచ్చించటానికి క్రీస్తు తగ్గించుకుని వచ్చాడు.
కాబట్టి నేను దీన మనసు కలిగిన వాడిని అంటాడు అన్నమాట. అలాగే మనం దావీదు గురించి కూడా అనేక సార్లు చూసుకున్నాం. దావీదు కూడా దీన మనసు కలిగి ఉంటూ వచ్చాడు. అలాగా దేవుడు ఎవరినైతే హెచ్చించాడో మన లేఖనాల్లో సైతం వారంతా కూడా దేవుని ఎదుట తగ్గించుకున్నవారని అర్థం. ఈ లోకంలో కూడా వారికి ఏ సూత్రం అయితే వర్తించిందో దేవుని బిడ్డలమైన మనకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది అన్నమాట. దేవుని వాక్యాన్ని విని వణికేవాడిని నేను దృష్టిస్తున్నానని యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో కూడా మనం చూస్తాం, అనేక సార్లు చూసాం. కాబట్టి ఆ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కనుక యిర్మీయాని దేవుడు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు చిన్న వయసులోనే, అంటే యవన ప్రాయంలోనే తనని ప్రవక్తగా నియమించాడు అన్నమాట. అయితే తను సంకోచిస్తాడు. నేను బాలుడిని, నీ ప్రజలకి నీ మాటలు చెప్పటం నాకు చేత కాదు. తెలుసు కొంతవరకు ఇశ్రాయేల్ ఇటువంటి వారు, వారికి చెప్పడం ఎంత కష్టం. నేను బాలుడిని, వాళ్ళంత పెద్దోళ్ళు, వారికి ఏం చెప్తామని సంకోచించాడు. అయితే దేవుడు తన్ని బలపరిచి స్థిరపరిచాడు. చూడండి మొదటి అధ్యాయము 4 నుంచి చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అది దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు అంటే, ఎందుకు ప్రతిష్ఠించాడంటే తన ఉద్దేశాలు వారి ద్వారా నెరవేర్చుకోవటానికి, దాని నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఎవరైతే ఏర్పాట్లో ఉంటారో వాళ్ళు తొందరపడి దేవుని కార్యాలు ఏదేదో చేసేద్దాం అనుకుంటారు. ఎవరైతే ప్రతిష్ఠించబడ్డారో వారేమో నిరాకరిస్తూ ఉంటారు. రెండు తప్పే. అలా లేకుండా మన పిలుపు, మన ఏర్పాటుని నిశ్చయం చేసుకుని దేవునికి లోబడేదిగా ఉండాలి. తర్వాత అందుకుని 6వ వచనం, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. చూసా, నేను మాటల పరిచర్య. ఎవరికి మాటల పరిచర్య చాలా సులభం అనుకుంటాం, కానీ అది ప్రభావం చూపించాలి. లేకపోతే చెప్పిన వారి మీదే వారు తిరుగుబాటు చేస్తారు అన్నమాట. సో కాబట్టి నేను బాలుడిని, మాట్లాడుకు నాకు శక్తి చాలు. తర్వాత యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడు ననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారికి ఎవరుంటారు? మాటలు ఆయనే చెప్తాడు. ఏం మాటలు చెప్పాలో? సొంత మాటలు చెప్పకూడదు. సొంత మాటలు చెప్పకూడదు. ఎవరు కూడా కల్పించుకొని చెప్పకూడదు. లేకపోతే ఈ వాక్య పరిచర్య చేసేటప్పుడు వారికి ఎవరి మీద కోపం ఉంటే వారిని గద్దించేయకూడదు. నేటి దినాల్లో అటువంటి పరిచర్య ఎక్కువ జరుగుతుంది. కనుక క్షేమాన్ని కలిగజేసే మాటలు, ఆదరణ కలిగజేసే మాటలు, దిద్దుబాటు కొరకు హెచ్చరిక మాటలు ఉండాలి. సో అవి లేకుండా కొంతమంది ఎక్కువ అలాగే జరుగుతుంది. సో కనుక వారి ఇష్టాలు నెరవేర్చుకోవటానికి, వారి ఆశలు నెరవేర్చుకోవటానికి కూడా జరుగుతుంది. కాబట్టి నేను నియమించి మాటలు వారికి చెప్పాలన్నప్పుడు నేను సొంత మాటలు ఏం చెప్పక్కర్లేదు. నేనే ఏ మాటలు చెప్పాలి నేను చెప్తానంటాడు. నా మాటలు నేను నోట్లో కూడా ఉంచుతానని కూడా చెప్తాడన్నమాట. కాబట్టి అలా అయితే నేను వారికి భయపడొద్దు. ఎందుకంటే వారు అవిధేయులని, వారి పాపులని, వారు తిరుగుబాటు చేసేవారిని వారికి భయపడొద్దు. ఎందుకంటే నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి అట్లా దేవుని సేవ దైవికమైన విధానంలో మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు తోడుగా ఉంటాడు. శిష్యులకు కూడా అది చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి, నేను మీకు తోడై ఉంటాను. మనం చిన్నవారం కొద్ది వారమైనా మనం కూడా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు.
కదా. ఆ, ప్రార్థనా విషయాల్లో కానీ తర్వాత సువార్త పరిచర్యలో కానీ తోడుగా ఉంటున్నాడు అన్నమాట. సో అలాగా దేవుడు ఎంత నమ్మదగిన వాడు, మనం కూడా నమ్మకంగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క శక్తితో దేవుని నడిపింపుతో మనం పరిచర్య జరిగించేవారుగా ఉండాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు చూడండి, తర్వాత దేవుడు 11వ వచనం చదవనక్కర్లేదు, తాను పరీక్షించాడు అన్నమాట. తన వివేచనని పరీక్షిస్తూ వచ్చాడు. ఆ విధంగా సిద్ధపరిచాడు అన్నమాట. చివరికి తాను ఇశ్రాయేల్ని చూస్తూ వచ్చాడు. పరిచర్య మొదలుపెట్టాడు. తర్వాత 7వ అధ్యాయానికి వచ్చే వరకు చూడండి, యెహోవా మందిర విషయంలో మొదటి వచనం చదవండి. 2వ వచనం, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదా వారలారా, యెహోవా మాట వినుడి. తర్వాత సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. చూసా, దేవాలయానికి మాత్రం వెళ్తున్నారు, దేవుని మాటలు వినట్లేదు, ప్రవర్తన మాత్రం సరిదిద్దుకోవట్లేదు అనమాట. సో అటువంటి భక్తి ఈనాళ్ళు చర్చస్కి తండోపతండాలుగా వెళ్తారు కానీ మాటలు వినరు, దేవుడు చెప్పింది చేయరు అన్నమాట. సో నామకార్థత అనేది ఎక్కువైపోయింది. పైకి భక్తి కనిపించే ఈ భక్తి వేషాలు కూడా ఎక్కువైపోతూ వచ్చినాయి. ఆ దినాల్లో సో మందిరానికి వచ్చి వాక్యాన్ని వినాలి, ఇది మా దేవాలయం, మా దేవుని దేవాలయం అంటున్నారు కనుక ఈ దేవాలయంలో దేవుని ప్రత్యక్షత మీకు కావాలంటే, దేవుని మీరు ఆరాధించాలంటే, ఆ దేవుని మీరు కలిగి ఉండాలంటే, ఈ దేవాలయం మీ మధ్యలో ఉండాలంటే, ఇది మీకు ఆత్మీయ క్షేమం కూడా కలిగి చేయాలంటే మీ ప్రవర్తన ఏం చేయాలి, దిద్దుకోవాలని దేవుడు తనతో మాట్లాడుకొచ్చాడు. చివరికి 9వ అధ్యాయంలోకి వచ్చే వరకు జనుల యొక్క నైతిక విలువలు సరిగా లేవు, ఒకరికి విరోధంగా ఒకరు ఉంటూ వచ్చారు. మొదటి నుంచి చదువమ్మా 9. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. విండ్లను త్రొక్కి వంచున. తర్వాత ఇక్కడ నా జనులలో హతమైన వారిని చూసి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లుగా నా తల అందుకే నేనే వీపింగ్ ప్రాఫిట్ అంటారు, విలపించే ప్రవక్త. ఎందుకంటే జనులందరూ కూడా పొడుచుకుని చచ్చిపోతున్నారు, వారిని పొడుచుకుని చచ్చిపోతున్నారు. తర్వాత వారినే చంపుకుంటున్నారు. కయ్యూను హేబేల్ని చంపినట్టుగా ఒకరినొకరు వాళ్ళు చంపుకుంటున్నారు. సో నరహత్యలు ఎక్కువైపోయింది. తర్వాత నా జనులందరూ వ్యభిచారులు అంట, ద్రోహులు అంట. సమూహమునై ఉన్నారు, ఒకటి కాదంటే ఉండటానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. వెళ్ళిపోతే చాలా మంచిది అనుకుంటున్నాను. 4వ వచనం చదవమ్మా. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సార్ ఇలా ఉంది,
కాబట్టి సహోదర ప్రేమ లేని వారుగా ఉన్నారు, ఒకరినొకరు హాని చేసుకునే వారుగా ఉన్నారు, ఒకరినొకరు పొడుచుకునే వారుగా ఉన్నారు, ఒకరి ఇల్లు మరొకరు దోచుకునే వారుగా ఉంటున్నారు. సో ఇశ్రాయేల్ యొక్క ప్రవర్తన ఇంత చెడిపోయిందన్నమాట. అందుకనే వారి కొరకు ఆయన విలిపించేవాడుగా ఉన్నాడు. విలాప వాక్యంలో కూడా మనం ఆయన బాధ ఏంటో కూడా, ప్రవక్త యొక్క బాధ ఏంటో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క కోపం ఏంటో కూడా అక్కడ వ్యక్తం అవుతుందన్నమాట. దీంట్లో కూడా దేవుని యొక్క కోపం ఇర్మియా గ్రంథాల్లో కూడా మనం ఈ వాక్యం అంతా ధ్యానించుకున్నప్పుడు అప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ జనుల విషయంలో నైతికత లేకుండా ఆ విధంగా ఉంటూ వచ్చారు. చంపుకుంటూ, వ్యభిచారులుగా ఉంటూ, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరి కొంప ఒకరు ముంచుకుంటూ, కొండలు చెప్పుకుంటూ వచ్చారు. 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి 10వ వచనం చదవము. 10వ అధ్యాయము 10వ అధ్యాయం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్ని జనుల ఆచారములను అభ్యసించుకుడి. ఆకాశం మందు అగుపడి చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలకి ఎండినట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగిగొట్టి దాన్ని నిలుపుదురు. ఇక్కడికి వచ్చేటప్పటికి విగ్రహారాధన. అన్ని జనులందరూ కూడా విగ్రహారాధన చేస్తారు. తర్వాత వారు సొంత ఆచారాలు ఉంటాయి, విగ్రహ ఆచారాలు ఉంటాయి, మత ఆచారాలు ఉంటాయి, మానవులు కల్పించిన పద్ధతులు ఉంటాయి. సో వాటి వైపు వెళ్ళిపోయారు. ఒకటి మనుషులకు విరోధంగా, రెండవది దేవునికి విరోధంగా. ఇక్కడ అంటే దేవుణ్ణి మార్చేసుకుంటున్నారు, దేవుని ధర్మశాస్త్రాన్ని మార్చేసుకుంటున్నారు, ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన హృదయం మోసకరమైనది. సో మన హృదయంలో కలిగే తలంపులు కూడా అటువంటివి. కొన్నిసార్లు శోధనలు వస్తూ ఉంటాయి. బహు జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి. నేను కూడా క్రైస్తవులని కొంతమంది చూశాను, వారు సరిగా భక్తిని నేర్చుకోక చర్చికి వస్తారు, మళ్ళీ ఇటు అటు కూడా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ రక్షణ విషయంలో సరైన గ్రహింపు లేదు, పునాది మీద లేదు, చెప్తే సరిగా నేర్చుకోరు, అలా ఉంటారు. కనుక ఈ 10వ అధ్యాయం కూడా అలాగుంది. తర్వాత 11వ అధ్యాయంలోనికి వస్తే 11వ అధ్యాయంలో చూడండి. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. విననొల్లని వాడు శాపగ్రస్తుడు. కాబట్టి మీరు ఇతర దేవతలు వెళ్ళిపోతున్నారు, ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు, ప్రేమ లేని వారుగా ఉంటున్నారు, దేవుని ప్రేమించట్లేదు, మనుషులను ప్రేమించట్లేదు. ఈ నిబంధన వాక్యాలని వినండి, దాటి ప్రకారం సరిదిద్దుకుని పాటించండి, లేకపోతే మీరు శాపగ్రస్తులని ఈ కారణం చేత తాను చెప్తూ వచ్చాడనమాట. తర్వాత మనం ఇంకా ఇలా చూసుకుంటే చాలా ఉంటాయి. తర్వాత మనం 31వ అధ్యాయం చూడండి. తర్వాత ఏ విధంగా దేవుని యొక్క తీర్పులు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా రాసి ఉంటాయి. తర్వాత యెహోవా వాక్కు ఇదే. 31. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు ఏంటంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు రాకడి గురించి, క్రీస్తు యేసు రక్తం ద్వారా కొత్త నిబంధన జరుగుతుందని తాను సెలవిస్తూ వచ్చాడనమాట. సో కనుక ఎందుకు ఇలా జరిగిందంటే 18వ అధ్యాయంలో మొదటి వచనం చదవము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.
నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా చదువు. వాడు తన సారె మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట కాబట్టి అందుకనే తాను చేసిన తర్వాత చెడిపోతే తను బాగు చేయాలి. బాగుపడకపోతే ఇక పాత్రలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకనే 12వ వచనంలో చూడు, 18, 12. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము. మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని ఏం చేయాలి? పగలగొట్టిన పాత్రను పాడేయాలి. తన ఇష్టానుసారంగా చేసుకోవడానికి దేవునికి అధికారం ఉంది. అలాగెందుకు చేయాలి, ఇలాగెందుకు చేయాలి, ఆ నిబంధన ఎందుకు, ఏ నిబంధన ఎందుకు, నిన్నే ఎందుకు మొక్కాలి, ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు చెడ్డవన్నమాట. సో ఆదాము సైతము తాను పాడైపోయినప్పుడు క్రీస్తును పంపించి ఆదాములో మనల్ని అందరినీ పగిలిపోయే పాత్రమైన పగిలిపోయిన ఓటుకొండ మనల్ని పగిలిపోయిన పాత్రలో కుండ పెంకులమైన మనల్ని క్రీస్తు యేసులో తిరిగి పగలని పాత్రగా మనల్ని చేస్తున్నాడు. సో కనుక దేవుడు తన ఇష్టం అన్నమాట. ఇది క్రీస్తును పంపించడం ద్వారా ఆదాము పగిలిపోయిన పాత్ర అయితే క్రీస్తు యేసులో పగలని పాత్రగా మనల్ని అందరినీ కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అదే 19వ అధ్యాయం చూడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను తీసుకొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మము ద్వారమునకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనుము, యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు. 12వ అధ్యాయము మొదటి నుంచి చదువు. అదే చదువుతున్నాం. అవునంకు. ఓకే, మొదటి వచనం చదువు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయి మంటి కూజ అనుకొని జనుల పెద్దల్లో కొందరిని, యాజకుల పెద్దల్లో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మ ద్వారమునకు ఎదురుగానున్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటించుము కదా. యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి సో రాబోయే సంగతులన్నీ కూడా 6వ వచనంలో, ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. కాబట్టి ఇలాగా కుమ్మరిని తనకి చూపిస్తున్నాడు అన్నమాట. కనుక కుమ్మరవాని కుండ అది గట్టిగా చేయబడితే, చేయవలసిన పద్ధతిలో చేయబడితే, చేయవలసిన ఆకారంలో చేయబడితే అది ఉపయోగకరంగా ఉంటుంది. లేనట్లయితే దేవుడు చేసింది సరిగానే చేశాడు కానీ మనం పాడు చేసుకుంటాం, మన ప్రవర్తన బట్టి పాడు చేసుకుంటాం. అందుకనే తర్వాత దేవుడు ఏం చేశాడంటే వారందరినీ కూడా శ్రమలకి పాత్రలుగా చేస్తాడు. శ్రమల ద్వారా కూడా ఏం చేస్తాడంటే ఒక పనికొచ్చే పాత్రగా కూడా మనల్ని చేస్తాడు. శ్రమలు లేకపోతే మనుషులు ఏం చేస్తున్నారంటే వెర్రవీగి ఇష్టానుసారంగా పాపం చేస్తూ దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా, దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు అన్నమాట. అది 23వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి తిరిగి వారందరినీ సమకూరుస్తానని ఇక్కడ తానే ఇర్మియా ప్రవచనాలన్నీ కూడా అన్నీ తన జీవితంలోనే నెరవేరినాయి. నేను 70 సంవత్సరాలు బబులోను రాజు వచ్చి వారిని తీసుకుని వెళ్తాడు, బానిసలుగా తీసుకుని వెళ్తాడు.
అని చెప్పాడు. సిద్కియా రాజును కూడా తీసుకుని వెళ్తాడు కానీ చెప్పాడు. కనుక ఆ ప్రకారమే జరిగింది. వారందరూ కూడా 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు, బబులోను చెరలో. ఉత్తర దిక్కు నుండి వచ్చే రాజు అంటే ఈ బబులోను రాజు తీసుకుని వెళ్ళి చెరలో పెడతాడని. అప్పుడు వారు ఇటువంటి చెరలో ఉండి ఎంతో భారభరితమైన జీవితం జీవిస్తారు. 70 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వాళ్ళని తీసుకొస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ ప్రకారం యిర్మీయా ద్వారా దేవుడు చెప్పినట్టుగా తిరిగి 70 సంవత్సరాల తర్వాత వారిని తీసుకుని వచ్చాడు. తర్వాత వాళ్ళు రెండవ మందిరాన్ని వారు కడుతూ వచ్చారు. సో అలాగే తర్వాత యేసు ప్రభు ద్వారా నూతన నిబంధన వస్తుందని. అయినప్పటికీ కూడా మనుషులు తర్వాత కూడా చెడిపోయారు. చివరికి వచ్చేటప్పటికి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సో ఇవన్నీ మనం చూసినప్పుడు క్రీస్తు యేసులో బహు జాగ్రత్త మనం కలిగి ఉండాలి. సో ఏమాత్రము వాక్యాన్ని సరిగా నేర్చుకోకపోయినా, వారి పతన జీవితాన్ని సరిగా నేర్చుకోకపోయినా, దేవుని యొక్క నిబంధన వాక్యాలను మనం నేర్చుకోకుండా ప్రకారం భయభక్తులు కలిగి ఉండకపోతే మనం కూడా కూలిపోతాం. యేసు ప్రభు కడుతున్నాడు, మంచి పాత్ర వల్ల చేస్తున్నాడు. మనం కూడా పగిలిపోయే పాత్రలాగా ఉండకూడదు. దేవుని పదే దేవుని కోపము రేపేవారిగా కూడా ఉండకూడదు. ఆఖరికి ఇంకొక మాట చూడండి. ఈ మాటలు చెప్పే ప్రవక్తను ఏమంటున్నారు? అందులో అనేకసార్లు చూసాము, ఇంకోసారి చూసి ముగించుకుందాం. యిర్మీయా 18:18. యిర్మీయా 18:18. అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతం రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. ఇదండి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో. కాబట్టి యిర్మీయా తను వాక్యం చెప్పుకున్న ఉండడు, ధర్మశాస్త్రాన్ని బోధించుకున్న ఉండడు. కాబట్టి మనకెందుకు భక్తి అని ఆ విధంగా తన్నే కొడదాం, మాటలతో కొడదాం, ఎదిరిందాం, బెదిరిందాం అని వారు అట్లా చేస్తున్నారు. చేసినప్పుడు యిర్మీయా ఏం చేశాడో చూడండి, 19వ వచనం. యెహోవా నా మొరను ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. చూసారా? కాబట్టి అంతకుముందేమో ఈయనకి మొదట్లో ఏం చేశాడంటే వారిని క్షమించు, వారిని కరుణించు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికేమో వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు, నేను మేలు చేస్తే కీడు చేస్తున్నారు, వాళ్ళ సంగతి చూసుకో అన్నట్టుగా ప్రార్థన చేశాడు. కాబట్టి పరిచర్య చేసే వారికి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ తీర్పు తీర్చేది దేవుడు, శిక్షించేది దేవుడు. కనుక ఆ ప్రకారం జాగ్రత్తగా మనం కూడా సహనం కలిగి ఉండాలి. ఎవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారి వాళ్ళకు కూడా మనం సహనం కలిగి వారికి కూడా మనం తోడ్పడేవారుగా మన జీవితాలు మనం ఉండాలి. కనుక యిర్మీయా వంటి ప్రవర్తన మనం కూడా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఈ పరిచర్యలో కొన్ని శ్రమలు ఉంటాయి. దేవుని బిడ్డలుగా మనం కొనసాగేటప్పుడు కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుంటూ భక్తిహీనుల్ని తట్టుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. సో ఇంతమంది మనం అయితే ఒక్కరినిద్దరిని తట్టుకోలేము, అయితే కొంతమందిని తట్టుకోలేము. ఇక్కడ కోట్లాది మంది ప్రజలు, రాజుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి అందరూ కూడా భక్తిహీనులే. తర్వాత ప్రజల దగ్గర నుంచి అందరూ భక్తిహీనులే. కాబట్టి అటువంటి వారి పెట్టే శ్రమను తాను సహించాడంటే కాబట్టి తన మానసిక స్థితి ఎలాగుందో మనం చూడవచ్చు. కంప్లీట్గా మనం కూడా అది శరీరానుసారమైన మానసిక స్థితి మనకు ఉంటే మనం పరిస్థితులను తట్టుకోలేం. ఆత్మీయంగా ఉండాలి అని ప్రభు తప్పక
ప్రభు పరిస్థితులు అనుమతించినప్పుడు మనల్ని చక్క చేయటానికి, లేకపోతే ఇతరులను చక్క చేయటానికి, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనించి ఆత్మానుసారమైన మనసు కలిగి ఏ విధంగా ప్రతి పరిస్థితిని ఇర్మియా తట్టుకుంటూ వచ్చాడు, దేవునికి అప్పచెప్పుకొని విడుదల పొందుతూ వచ్చాడు. దేవుడే వాగ్దానం చేశాడు, నేను విడిపించడానికి నీకు తోడయ్యానని అన్నాడు. అలా విడిపించాడు. రాజులు సైతం చెరలోకి వెళ్ళిపోయారు, కానీ తాను చెరలోకి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. వారే అన్ని డంజన్లో వేసినప్పుడు, మురికి గొయ్యిలో వేసినప్పుడు సైతము దాన్ని తిరిగి పైకి తీసుకుని వచ్చాడు దేవుడు. సో మనుషులు ఆయనకి ఆహారం పెట్టినప్పటికీ కూడా దేవుడు ఆ విధంగా విడిపించాడు. వాళ్ళకి ఆహారం లేదు. కీడు చేసిన వారికి మేలు చేసిన వారికి కీడు చేస్తే కీడు వారి ఇంటి నుంచి తొలగిపోతుంటే సామెతల్లో అంతకుముందు చూసుకున్నాం. సో ఈ మాటలు గుర్తుపెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇశ్రాయేలులో ఉన్న భక్తిహీనత ఉండకూడదు, ఈ దినాల్లో ఉంటుంది. వారి మధ్యలో మనం ఎట్లా ఉండాలో జాగ్రత్తగా ప్రభుతో సంబంధం కలిగి ప్రార్థన చేస్తూ, సో ఆయన విడుదల కొరకు కనిపెడుతూ జాగ్రత్తగా ఉన్నాం. భక్తిహీనుల ద్వారా మనకు వచ్చే బాధలు చాలా ఉంటాయి. వాటన్నిటిని బట్టి సో ఇర్మియా ఎలా జయించాడో, ఇర్మియా దేవుడు మన దేవుడు కనుక ఆ దేవుని మీదే ఆధారపడి కొనసాగుదాం. ప్రార్థనలోకి వెళ్దాం.